వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో మళ్లీ కోడెల మృతి కలకలం రేపుతుంది. రాజన్న స్వామికి ఇష్టమైన కోడెలను భక్తులు మొక్కుల రూపంలో సమర్పిస్తారు. అలాంటి కోడెలు మృతి చెందడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కోడెల మృతి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో గోశాలలో అదనపు సిబ్బంది నియామకం, సౌకర్యాల మెరుగుదల చేశారు. అయినప్పటికీ మళ్లీ కోడెల మృతి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా వేసవి తీవ్రత పెరుగుతున్న సమయంలో సరైన సంరక్షణ లేకపోవడమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. క్రమంలో వేములవాడలోని రాజన్న తిప్పాపురం గోశాలను బీజేపీ నేతలు సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వేసవి దృష్ట్యా గోశాలలో కూలర్లు, ఫ్యాన్లు వంటి అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విషయంలో మరి ఇక్కడ కోడెల నిర్వహణ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ పరిరక్షణ మరియు దేవాలయ అభివృద్ధి భారీ ఎత్తున చేపడుతున్నట్టు మరి అనేక రకాలుగా మీడియాల ద్వారా చెప్తా ఉన్నారు. గతంలో మరి ఇదే మీడియా సాక్షిగా అప్పుడున్నటువంటి అధికారులు మరి కోడెల విషయంలో మరి కోడెల మృత్యువాత చెందకుండా మెరుగైన ఏర్పాట్లు చేసి మరి పెద్ద ఎత్తున సిబ్బంది కొరత లేకుండా మరి అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని కూడా పెంచుతామని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కేవలం మీడియా ముఖంగా చెప్పడం, మీడియా కథనాలు ఇవ్వడం తప్ప మరి కోడలను పరిరక్షించే విషయంలో మరి రాజన్న ఆలయ అధికారులకు చిత్తశుద్ధి లేదు. పేర్కొంచిన శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానం పొంగు బంగారమైనటువంటి కోడె మొక్కును, ఆ కోడలు సమర్పించిన కోడలను తీసుకొచ్చి గోశాలలో పెట్టడం, అధిక మొత్తంలో పెట్టడం వలన వాటే గుద్దుకొని చనిపోతున్నాయి, అనారోగ్య పాలవుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకొని కలెక్టర్ గారు కానీ, ఈఓ మేడం గారు కానీ వాటికి ఆరోగ్య నిమిత్తం వెటర్నరీ డాక్టర్ని పెట్టి, ప్రజెంట్ ఇక్కడ వెటర్నరీ డాక్టర్ కూడా లేరు, సిబ్బంది కూడా లేరు. తిప్పాపూర్ శివార్లో గల మన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిగింది. ఎప్పుడు పర్యవేక్షణ చూసినా కూడా వాటి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈరోజు కూడా దాదాపు 6 ఆవులు, కోడలు చనిపోయాయి. మన రాజరాజేశ్వర స్వామికి ఏడాది చొప్పున ₹1 కోటి, 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రకటనలు చేసుకోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో వాట్సాప్లలో వైరల్ కూడా చేస్తున్నారు. అది కాదు ముఖ్యం, మన వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కుగా భావించి భక్తులందరూ కోడలను మొక్కుగా చెల్లిస్తారు. ఆ కోడలను సంరక్షించే దానిలో భాగంగా ఆ ఆదాయాన్ని మన గోశాలకు వినియోగించి కనీసం గోవులకు, కోడలకు సరైన క్రమంలో వాటికి నిర్వహణ ప్లస్ అదేంటి మన సంక్షేమంగా వాటికి కనీసం తినడానికి గడ్డి కానీ నీళ్లు కానీ తాగేటందుకు ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో తడకలు కూడా కనీస అరేంజ్మెంట్స్ లేవు.